బద్వేల్ భీమడ్డం మండలాలలో చనిపోయిన నలుగురు దళిత యువకుల విషయం ముమ్మాటికి హత్యలేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చాపాడులో శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమటం మండలంలోని మూడుమాల గ్రామానికి చెందిన సతీష్, గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేసును ఒక పథకం ప్రకారమే ఇతరులు హత్య చేశారన్నారు. వీరిద్దరికి మరణానికి కారణం అమ్మాయిల ప్రేమ వ్యవహారమే అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోయారని విమర్శించారు. వీరిద్దరిని ఇతరులను చంపే విషయం ఎస్ఐకి ముందే తెలుసునని అన్నారు. వీరి మృతికి కారణమైన వారిని గుర్తించేందుకు ఒక షిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరినప్పటికీ ఇప్పటివరకు వేయలేదన్నారు. సమాచారం అక్కడున్న మనవల సమాచారం నేను తిరిగిన ఆ కాల్వ గట్టుకు సంబంధించిన చూసిన ఆధారం ప్రకారంగా చూస్తే అవి ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కనిపించట్లేదు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎస్ఐ. ఆ ఎస్ఐ నమోదు చేసిన దాంట్లో ఉన్నది ఓబ్లేసు అక్క 5వ తారీఖు నాడు సాయంత్రం పూట ఫిర్యాదు చేసినప్పుడు ఎస్ఐ రాసుకున్నది 6వ తారీఖు నాడు ఉదయం ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అందులో నమోదైన దాంట్లో ఆమె చెప్పినట్టుగా రాసుకున్నాడు. ఆమె చెప్పినట్టుగా ఏం రాసుకున్నాడు అంటే, నా తమ్ముడికి మరియు సతీష్కి మద్యం తాగే అలవాటు ఉంది. వాళ్ళు మద్యం తాగి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఊపిరాడకుండా చనిపోయి ఉండవచ్చునేమో, విచారణ చేయండి అని రాశారు. ఈ మాటే ఖచ్చితంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఎవరో చంపి వీళ్ళను నీళ్ళలో పడేశారు ఊపిరాడకుండా చేసి. దీన్ని ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి ఈయన్ని ఫిర్యాదును ఇచ్చినట్టుగా ఎస్ఐ రాసుకున్నాడు. కాబట్టి ఎస్ఐకి ఈ కేసులో ఉన్న నిందితులకు ఏదన్నా తెలిసి ఉండవచ్చు, దాని మీద కూడా విచారణ చేయండి అని చెప్పిపోయాను. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని ఏర్పాటు చేయండి సార్. అది కూడా ఈ నియోజకవర్గ పోలీసులతో కాకుండా ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఇలా నిగ్గు తేల్చండి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయండి. మా అనుమానాలు నివృత్తి చేస్తే మాకు ఇంకా అనుమానం ఏముంటుంది? కాబట్టి ఇవి ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావని చెప్పడానికి మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయండి. నివృత్తి చేయడానికి ఖచ్చితంగా ఒక సిట్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు సిట్ ఏర్పాటు చేయలేదు, ఇంతవరకు నివృత్తి చేయలేదు. సిట్ ఏర్పాటు చేయలేదు, నివృత్తి చేయలేదు.